అందమైన రాక్షసుడా, నా పళ్ళు చూడు. ఓ, తర్వాత ఈ తోక దేవుడిచ్చింది. అందంగా ఉంది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఈ పిల్లికి ఏ పని లేదు. ఇక నుంచి ఇదంతా నా కోటే. అది మా యజమాని వచ్చేంత వరకే. మా యజమానికి ఇప్పుడు సహాయం దొరికితే బాగుంటుంది. అయినా ఇదంతా అతనికి సాధారణ విషయం, అతనే చూసుకోగలడు. మీకు తెలుసు కదా, అనుమతి లేకుండా ఎవరింటికి రాకూడదని. ఏంటి ట్రెస్ పాసింగ్? అది చాలా తప్పు. ఈసారి విక్కు తప్పించుకున్నాడు. పద తమ్ముడు, మనం ఇంటికి వెళ్దాం. మంచోళ్ళ వెళ్ళారు. ఏమీ లేదు. నాకు మాత్రం డబ్బులు దొరకపోతే ఆకలితో చచ్చిపోతాను. ఇప్పుడు మా యజమానికి తినడం కోసం చాలా కష్టపడుతున్నారు. నాకెలాగ దొరుకుతుంది? నాకు ఒక ఐడియా వచ్చింది. మా బ్రెయిన్ యూజ్ చేసి మీ ఇద్దరం కాపాడుకోవచ్చు. ఓ, ఇది పిచ్చి పిల్ల, పిచ్చితనంగా ఉంది. నా దగ్గర ఒకే ఒక టెంకాయ ఉంది. దాంతో నేను ఏం చేసేది? ఏదైనా ఆలోచించాలి. ఓ, ఐడియా. వాళ్ళకి ఎలా దెబ్బ తగిలిందో తెలియదు. బాగా పిచ్చి పట్టింది. నేను తెలివి తక్కువగా ఉండడం వల్లే ఇతడి జీవితం సాగుతుంది. ఓహో, ఇది చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ ఎలుకబంతులు లేవు. అద్భుతం రా, ఇక్కడ అక్కడి పక్కన ఏ జంతువులు లేరు. ఏం చేస్తున్నావు? మళ్ళీ చెట్టు నరుకుతున్నావా? నేను ఊరికే పని చేస్తాను అంతే. ఈ 2 ఎలుకబంట్లు నా దగ్గర ఇరుక్కుపోయాయి. ఇలా చూడండి, నా దగ్గరకు రాకండి. చెప్పేది మీకు వద్దు. నీకు నేను చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను, కానీ నువ్వు అసలు వినట్లేదు. ముందు వాళ్ళిద్దరిని కొట్టండి. ఇంకా దగ్గరకు రండ్రా, రండ్రా. ఏంటిది? అదేంటి? అనవసరంగా ఇక్కడికి వచ్చి అంతా పాటు చేసేసావే. నా టోపీని మర్చిపోయాను. ఆ దొంగలక ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇలా చూడు, ఆ లక్క మనల్ని టెంకాయతో కొట్టాలని అనుకున్నాడేమో. ఆ పిల్లి మనల్ని కాపాడేసింది. ఎందుకు అనవసరంగా వచ్చావో? నువ్వు నా ఐడియాని పాడు చేసేసావు. వినండి, ముందు చిన్నోడిని కొట్టి తర్వాత పెద్దోడి మొహాన్ని గుద్దుతా అని అనుకున్నాను. దాని తర్వాత నేనే కింద పడిపోయాను. సరే, నేను నన్ను క్షమించేశాను, కానీ నాకు నీ అవసరం లేదు. ఎప్పుడు నేను మళ్ళీ పనికి వెళ్ళాలి. నా వెనక్కి రావడం మాపి ఇక్కడే ఉండు. ఎలుక బంటలను ఓడించడానికి నేను ఏదైనా ఒక ప్లాన్ వేయాలి. నా చెట్లంతా ఎక్కడున్నాయి? అదేంటంటే బాస్, నేను చెట్టుల్ని మళ్ళీ ఎక్కించేసాను. ఇంకా కాసేపట్లో ఇక్కడి నుంచి పంపించేస్తా. నిజమై ఉండాలి లక్క, లేకపోతే నీ పని పోతుంది. ఈ రంపం శబ్దం బాగా వస్తుంది. ఎలుగు బంట్లకి వినిపిస్తుంది. సరే,
అరే ఆ ఎలుక బంటలు నన్ను చూసి భయపడిపోయాయి. ఇప్పుడు నేను ఎలుగుబంట్లు చెవులు మూసాను కాబట్టి యజమానికి హెల్ప్ చేసే ప్లాన్ వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను. నేను ఒక తెలివైన దాన్ననే అనుకుంటున్నాను. మ్మ్, మ్మ్, మ్మ్. ఆమ్, మ్మ్, మ్మ్, మ్మ్. తమ్ముడు లేరా, వాడు చెట్టుని మళ్ళీ నరుకుతున్నాడు. ఏంటి? ఒరే లక్క, చెట్టుని నరకొద్దని నీ దగ్గర ఎన్నిసార్లు చెప్పాము. బాయ్. మనం నోటి ద్వారా ఇలా చెప్పామంటే వాడు వినర్రా. నాతో పాటు రా. నేను పని చేసి సంపాదించాలనుకుంటున్నాను, వదలండి. మేము నిన్ను కొట్టాలని అనుకుంటున్నాం. బాగో. లేదు, వాడి దగ్గర చెట్టు ఉంది. ఎప్పుడు దగ్గర పరిగెత్తుతున్నారు, దగ్గరకు రండి. ఇప్పుడు మన బలం ఏంటని వాళ్ళకి చూపిద్దాం. రా తమ్ముడు. మనం ఎవరో చూపించాలి. ఏ అరటి పండు తోలని ఇక్కడ ఎవర్రా వేసింది? మా యజమాని పట్టుకోవడానికి నేనే కారణమయ్యాను. మా దగ్గర నుంచి తప్పించుకోవచ్చని అనుకున్నావా? నా దగ్గరకు రాకండి, అరే రాకండి రా. దేవుడా, వీళ్ళు వచ్చేసరే మనం పారిపోదాం. ఆ? చెప్పేది వినండి రా, రావద్దు, రావద్దురా. ఇంకొంచెం నీకు దగ్గరికి చివరిగా రండి. చెప్తున్నాను, నా దగ్గరికి రావద్దు, రావద్దురా. వస్తే ఏం చేస్తావు? ఇలా చూడండి, నేను చెట్టును కూడా ఆ నరకలేదు. ఎలుగుబంట్లు వచ్చిన తర్వాత చెప్పేది వినండి, దీన్ని నేను వెళ్ళిపోండి, వదిలేస్తాను. వెళ్ళిపోండి రా. ఆ. ఇలా చూడండి, అయ్యయ్యయ్యో. నేను చెప్పేది వినండి. మనం మాట్లాడుకున్నా ఏదో తెలుసుకోవచ్చు. అయిపోయింది. ఆ, ఆ. అయ్యయ్యో, నన్ను క్షమించండి యజమాని. ఈ లక్కాని ఎవరిలా చేశారు? తెలియలేదే తమ్ముడు. ఇక్కడ ఏం జరుగుతుందో? నా మీద ఏదో ట్రక్ ఎక్కినట్టుగా ఉంది. ఆ, పాపం మా యజమాని, ఇదంతా సరి చేయడానికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి ఆలోచించాలి. ఐడియా వచ్చింది. ఆ ఎలుగుబంట్లు ఎలాగైనా ఇక్కడ రప్పించాలి. తర్వాత ఈ చెట్టు పడినప్పుడు వాటి కథ ముగిసిపోతుంది. మిత్రుడా, మిత్రుడా, పిల్లిరా? ఇలా చూడండి, నేను మీకన్నా తెలివైన దాన్ని, నన్ను పట్టుకోండి చూద్దాం. కానీ ఎందుకో మమ్మల్ని చూస్తే కుక్కలాగా తెలుస్తుందా? పదరా వెళ్దాం. నేను చెప్పేది వినకుండా మీరు వెళ్ళిపోతున్నారా? మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నయ్య, నన్ను కాపాడురా. హ్మ్, ఇప్పుడేం చేస్తారు? చెట్టు పడిపోయేలా ఉంది. మియావ్, మియావ్, మియావ్. నీకేం కాలేదు కదా? ఆ, ఇది నాకు నచ్చిన ఫిష్. ఒరే, నన్ను వదలండి, నేను నా పని చేసుకుంటున్నాను. పదరా విక్కు, ఏం చేస్తామో చూడు. అరే దొంగడా విక్కు, దొంగడా, లక్క, ఏం చేస్తున్నావు రా? మర్యాదగా బయటికి రా. థ్యాంక్ యూ పిల్ల, నువ్వు చాలా చాలా మంచి పిల్లవే.